ఆయన ఏదో చిన్న బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ ఇచ్చారు కూడా, దాని వెనక ఒక ఇది ఉంది. మా నాన్నగారిని ఆయనలో చూసుకుంటున్నారండి. మీరేమో ఇంకా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ 50s. ఐఎమ్ యంగ్. ఎస్ ఎస్, ఐఎమ్ యంగ్. ఐఎమ్ ప్లేయింగ్ ఫాదర్ రోల్స్. హౌ డిడ్ యూ ఆల్సో ఫాదర్ రోల్స్ చేస్తున్నారు? అది అంటే తనే నా ఫాదర్ని చూసుకుంటున్నానని చెప్పడం అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఇంకోటి చెప్తాను మీకు. ఆ సినిమా చేసిన తర్వాత నాకు టీనేజ్ గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందండి. అవును. సి వాట్ ఈ మీన్స్ ఇస్, ఒక ఫాదర్, కాంటెంపరీ ఫాదర్, ఇప్పుడు అంటే ఆ జనరేషన్ ఫాదర్లో ఎటువంటి ఒక వేరియేషన్ అన్నా చేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్. అంటే హౌస్ హోల్డ్, ఇప్పుడు పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలా ఫాదర్ నెక్స్ట్ డోర్. సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది. బేసిక్గా దిస్ ఇస్ ద లీడ్ రోల్. ఒకరంటే వాట్ యూ కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. సో దట్ హ్యాస్ టు కనెక్ట్. ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయూర్. ఇలాగ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరు కనెక్ట్ అవుతుంది. అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటీవీ